మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సమరాన్ని. జనగణన 2027 ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశ జనాభా గణన పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. ఏప్రిల్ 16 నుండి 30 వరకు మీరు మీ ఇంటి నుంచే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ sc.census.gov.in ద్వారా మీ కుటుంబ వివరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. స్వీయ గణన ద్వారా పొందిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడిని మే 1 నుండి 30 తేదీల మధ్య వచ్చే ఎన్యూమరేటర్లకు అందజేసి జన సంక్షేమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మా కుటుంబం యొక్క స్వీయ గణన పూర్తి చేశాను. ఈ బృహత్ కార్యంలో పాల్పంచుకోవడం నాకు గర్వకారణం. మీరు కూడా స్వీయ గణన చేసుకుంటారని నమ్ముతున్నాను. జై హింద్. మేడం, పిల్లల్లో కూడా స్ట్రెస్ ఉంటుంది కదా, అది ఎందుకు కలుగుతుందంటారు? పిల్లల్లో కలిగే స్ట్రెస్ బేసిక్గా ఒక స్టేజ్లో ఒక్కొక్క స్ట్రెస్ లాగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఏంటంటే అమ్మ కనపడదేమో అనే స్ట్రెస్ ఉంటుంది. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాక కూడా అమ్మకి దూరంగా వెళ్ళాలి, పేరెంట్స్కి ఎస్పెషల్లీ దూరంగా వెళ్ళాలి అని, కొత్త వాతావరణానికి అలవాటు పడాలి, కొత్త ఫ్రెండ్స్కి అలవాటు పడాలి, టీచర్స్కి అలవాటు పడాలి, ఆ లెర్నింగ్కి అలవాటు పడాలి. సో అలాగా వాళ్ళకి స్కాలర్షిప్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది మెల్లగా వాళ్ళ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడిపోతూ ఉంటారు, బాగానే జరిగిపోతుంది. బట్ యాజ్ వాళ్ళ క్లాసెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఎగ్జామ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, ఇట్లా వర్క్ ఓవర్లోడ్ అయిపోతూ ఉంటుంది, టీచర్స్ ప్రెషర్, ఎక్స్పెక్టేషన్స్ ప్రెషర్ ఉంటుంది, పియర్ ప్రెషర్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, నేను అప్ టు ద మార్క్ ఉన్నానా లేదా అన్న ప్రెషర్ ఉంటుంది. సో ఈ అన్నిటి వల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ అనగానే కూడా జనరల్గా ఏంటంటే అమ్మో బోర్డా అనేది ఒక భయం ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అన్న స్ట్రెస్ ఉంటుంది, నేను సరిగ్గా చేయలేకపోతే నలుగురు ఏమనుకుంటారు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అందరు ఏమనుకుంటారు, నేను సరిగ్గా చదవలేదనుకుంటారా అనే స్ట్రెస్ ఉంటుంది, పేరెంటల్ ప్రెషర్ ఉంటుంది, టీచర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ప్లస్ రిలేటివ్స్ ఏమంటారా అన్న ఒక ప్రెషర్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల కూడా పిల్లల్లో ఎగ్జామ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? సో పేరెంట్స్ ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు చెప్పేది వినాలి, జడ్జ్మెంట్ లేకుండా. ఓకే, తనకంటూ చదువుకోవడానికి ఒక స్పేస్, ఒక రూమ్ ఇవ్వాలి. తన ఆకలేస్తుందా, నీకు ఏం కావాలి అని ఓవర్ కన్సర్న్ చూపించకుండా, ఓకే తనకు కావాల్సింది ఏంటనేది రైట్గా మీరు టైంకి అరేంజ్ చేసేస్తూ ఉంటే సరిపోతుంది. ఎంతసేపు కంపేర్ చేస్తూ మాట్లాడొద్దు. నీ సిలబస్ అయిపోయిందా, రివిజన్ చేసేసావా, ఇంకా ఎంత సిలబస్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వేస్తూ ఉన్నా కూడా వాళ్ళలో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళు టైంకి తింటున్నారా లేదా, అంటే స్ట్రెస్ వల్ల ఇందాక చెప్పినట్టు ఫుడ్ ఐదర్ ఎక్కువ తినేస్తారు, లేదా అసలు తినరు, లేదా నిద్రపోతారు, లేదా అసలు నిద్రపోరు. అది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఉంటుందా లేదా అనేది పేరెంట్స్ చూసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో చిరాకు, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తున్నప్పుడు బ్రేక్ తీసుకోమని చెప్పాలి. అంటే కంటిన్యూస్గా చదవటం కూడా బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్లోనే ఉంటుంది. కాబట్టి కార్టిజాల్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే హిప్పోకాంపస్ ఏదైతే మన మెమరీకి, లెర్నింగ్కి రెస్పాన్సిబుల్ అవుతుందో బ్రెయిన్లో ఒక పార్ట్, అది షట్ డౌన్ అయిపోతుంది. సో ఎమిగ్డాలా ఓపెన్ అయిపోతుంది. అంటే ఫియర్, టెన్షన్, నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఎమిగ్డాలా ఓపెన్ యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు వీళ్ళల్లో కోపింగ్ ఎలాగా అనేది తెలుసుకునే ప్రయత్నం చేయరు. స్ట్రెస్లో వెళ్ళిపోతూ ఉంటారు, నేను ఫెయిలా, నేను నా వర్త్ కాదా, ఇలాగ ఆలోచించడం స్టార్ట్ చేసుకుంటూ మెల్లగా వాళ్ళు యాంగ్జైటీలోకి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ జనరల్గా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఓపెన్ కమ్యూనికేషన్ ఉండాలి. సో నువ్వు ఒకవేళ ఇది రాకపోయినా ఏం పర్వాలేదు, మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ మార్క్స్ వచ్చినా రాకపోయినా మన పిల్లలు కాకుండా పోరు కదా. సో అది మీరు వాళ్ళకి ఆ భరోసా ఇవ్వాలి. అంటే మార్క్స్ వల్ల నీకు గుర్తింపు కాదు, నువ్వు స్టిల్ యు ఆర్ అవర్ చైల్డ్ అనేది వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఎంతసేపు కంపేర్ చేయకూడదు. లేదా నువ్వు బాగానే చదివావు కదా, ఎందుకు ఎగ్జామ్ రాయలేవు, ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు, ఇలాంటి నెగిటివ్ టాక్ అనేది ఉండకుండా ఉండాలి. సో కంప్లీట్ హైడ్రేషన్ ఉండాలి. వాళ్ళు సరిగా అంటే
హైడ్రేషన్ లేకపోయేసరికి ఏమవుతుందంటే మన మెమరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో వాళ్ళు ప్రాపర్గా వాటర్ తీసుకోవాలి. ఇనఫ్ స్లీప్ అనేది కూడా దానికి అంతే అవసరం. అంటే మీకు 100% బాగా చదివేసి 20% రెస్ట్ తీసుకున్నారనుకోండి, అది మళ్ళీ మీ మెమరీలో రిట్రీవ్ అవ్వదు. అదే మీరు 70% చదవండి, 100% రెస్ట్ తీసుకోండి, మళ్ళీ మీ బ్రెయిన్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ యాక్టివ్లీ. సో రెస్ట్ అనేది కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో కానీ ఇది చాలామంది బ్యాలెన్స్ చేయరు. ఫుడ్ కానీ ఓకే ఇప్పుడు నేను చదువుకోవాలి అన్న ప్రెషర్తో పిల్లలు సరిగా తినడానికి ఇష్టపడరు. జంక్ అవాయిడ్ చేయండి, కంప్లీట్గా జంక్ అవాయిడ్ చేయండి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుని సాలడ్స్ అవి ఎక్కువ ఇస్తే మంచిది. ప్లస్ పేరెంట్స్ కూడా వాళ్ళు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, మా వాడికి రాకపోతే నేను వాళ్ళకేం రిజల్ట్ చెప్పాలి అనేది చూడొద్దు. వాళ్ళు పడే కష్టాన్ని గుర్తించండి తప్ప వాళ్ళకి వచ్చే మార్క్స్ని, ఆ రిజల్ట్ని మీద మీ భవిష్యత్తు ఉంటుంది అనే పాయింట్ని వాళ్ళ దగ్గర చెప్పొద్దు. సో నువ్వు చాలా కష్టపడ్డావు కదా, ఓకే రాయి. చాలామంది పిల్లలకి ఎలా ఉంటుందంటే నేను ఎలా రాస్తాను ఏమో అంటే, చదవలేదా నువ్వైతే, సరిగ్గా చదవలేదు కాబట్టి నీకు ఇలా వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది అని చెప్పేసి అని అడుగుతూ ఉంటారు. అలా కాకుండా జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ అంటే వాళ్ళల్లో ఉండే టెన్షన్ కూడా ఎవరో ఒకరితో పంచుకోవాలి. సో అది పేరెంట్స్కి చెప్పాలి అనుకున్నప్పుడు వినండి, ఏం సమాధానం చెప్పినా కనీసం వినండి, వ్యాలిడేట్ చేయండి. వాళ్ళ ఎఫర్ట్స్ని మీరు వ్యాలిడేట్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా ఓకే, అది ఎప్పుడైతే వాళ్ళ ఎమోషన్స్ వెంట అయిపోతే వాళ్ళు కూడా కామ్ అవుతారు. ఏం చేయాలి అనేది ఒక ఆలోచన, క్లారిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి హోమ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి. ఏం పర్వాలేదు, నువ్వు ఎలా చేసినా ఏం చేసినా మేము వెనకాల ఉంటాము. దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లాన్ బి అండ్ సి ఉంటాయి, డోంట్ వరీ అబౌట్ దాట్ అని చెప్పేసి చెప్పగలగాలి. సో నువ్వు బాగా చేయగలిగాను, నువ్వు వచ్చిన దాంట్లో ఎగ్జామ్ని ఇంప్రెస్ చేయి చాలు అనే ఇది రకంగా చెప్పాలి. కానీ నువ్వు అది గుర్తుపెట్టుకున్నావా, ఇది గుర్తుపెట్టుకున్నావా, ఆలస్యం అయిపోయిందా, మీ ఫ్రెండ్స్ చదివేశారా, ఇలాంటి ప్రశ్నలు వేసి వాళ్ళని అనవసరమైన కన్ఫ్యూజన్లోకి కానీ స్ట్రెస్లోకి కానీ గురి చేయకండి. సో అప్పుడు పిల్లలు ఖచ్చితంగా ఇంటి పేరెంటల్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ 40 to 60% తగ్గిపోతాయి. అప్పుడు దే కెన్ పెర్ఫామ్ వెల్. అంటే వాళ్ళకి పెర్ఫార్మెన్స్ ఎలా చేయగలుగుతామో అన్న భయం వాళ్ళలో చాలా ఉంటుంది. కాబట్టి సో పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. రిజల్ట్స్ కోసం ఫోర్స్ చేయకుండా వాళ్ళ ఎఫర్ట్స్ని మనం వ్యాలిడ్ చేస్తున్నామంటే అది వాళ్ళకి సగం స్ట్రెస్ బస్టర్ అయిపోతుంది. అంతే, ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.